ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి పదార్థాలు? సగ్గుబియ్యం, పాలు, డ్రై ఫ్రూట్స్, షుగర్, గీ, రాగిపిండి, బెల్లం, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ వాటర్ పోసుకోవాలండి బౌల్లో. స్టవ్ వెలిగించుకొని, అంటే మాకు అన్నపూర్ణ మాతను గుర్తు చేసుకోవడం అలవాటండి, అందుకని ఓకే ఓకే. మనకి ఏదైనా చేసేది తనే కదండి. ఫస్ట్ వంట బాగా రావాలంటే అన్నపూర్ణ మాతను గుర్తు చేసుకోవాలి. కరెక్ట్. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత, హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ముందుగా ఏమైనా నానబెట్టుకోవాలండి? ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. అయితే తొందరగా ఉడుకుతుంది అనమాట. మనం అట్లా వేసుకున్నాం అనుకోండి, అది లేట్గా అయిపోతుంది. అట్లా ముందు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. సగ్గుబియ్యంతో ఏమేమి రకాల వంటలు చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? సగ్గుబియ్యం వడ, సగ్గుబియ్యం ఓడప్ప, సగ్గుబియ్యం పకోడీ, సగ్గుపిండి పాయసం, మళ్ళీ ఏకాదశి అట్లా వస్తుంది చూడండి, అప్పుడు కిచిడి అని పల్లీల పొడి, సాయంత్రం అది చేసుకుంటాం. సగ్గుబియ్యం కిచిడి, పొటాటో, బాయిల్డ్ పొటాటో, బాయిల్ పొటాటో, పొటాటో, పల్లి పౌడర్, సాబ్దాన మురుకులు, సాబ్దాన కిచిడి, సాబ్దాన మురుకులు కూడా వేస్తామండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు అవి. ఓకే. అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, ఒక 1 మంత్ వరకు అయినా నిల్వ ఉంటాయి అవి. నీళ్లు మరుగుతున్నట్టు. ఆల్రెడీ మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని ఇప్పుడు వేస్తున్నాం అనమాట. ఇది తొందరగానే ఉడికిపోతుందండి. ఇవి ఉడికే వరకు మనం దీంట్లో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. మీ అల్లుళ్ళకి ఎవరికైనా వంట వచ్చా? పెద్దల్లుడికి కొంచెం వస్తుందండి. వాళ్ళు ఏంటంటే జాబ్ చేసినప్పుడు అక్కడ హాస్టల్లో అక్కడ ఉన్నప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నారు, రూమ్ లో ఉన్నప్పుడు. కాదంటే హెల్ప్ చేస్తుంటాడు. పెద్దల్లుడు మాత్రం మా పాపకి. అవునా? స్లోగా ఉంచుకొని వేయించుకోవాలండి. ఓకే. కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఓకే. మీకు జనరల్ గా స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా? పిల్లలకి ఏమేం చేస్తూ ఉంటారు? రెండు ఇష్టమేనండి, కాంబినేషన్. తింటారా మీ ఇంట్లో? తింటారండి, స్వీట్స్ హాట్స్ రెండు తింటారు. కరోనా టైంలో అయితే డైలీ ఒక రెసిపీ ఏదో ఒకటి ఖచ్చితంగా కొత్తవి. ఈ రాగిపిండి వేస్తాం కాబట్టి దీంట్లో రాగిపిండి వేయడం వల్ల కూడా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. కరెక్ట్. మనం ఏంటంటే వంట చేసేప్పుడు కూడా మంచి శాంతమైన మనసుతో చేయాలండి. అంతేనా? టెన్షన్తో పిల్లలను తిట్టుకుంటూ అలా చేయకూడదండి. ఎందుకంటే పీస్ఫుల్ గా కామ్ గా చేసుకుంటే ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి కూడా బాగుంటది. ఇది రాగిపిండి అండి. ఓకే. నెయ్యిలో రాగిపిండిని వేయించుకోవాలి. ఓకే. ఎందుకంటే పచ్చిదనం అనేది ఉండకుండా ఉంటుంది. వాటర్ తక్కువైతే కొన్ని వేసుకోవాలండి. ఓకే. మనం సగ్గుబియ్యం పాయసం మామూలుగా ఎప్పుడు ట్రై చేస్తామండి. లేదంటే దీంట్లో రాగిపిండి వేయడం కొత్తగా ట్రై చేశానండి నేను. ఓకే. మా పిల్లలకు కూడా నచ్చిందండి ఇది టేస్ట్. అయిపోయిందండి ఇది. దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి. రాగిపిండితో ఏమేమి రెసిపీస్ చేస్తారండి ఇంట్లో వినోద గారు? రాగిపిండితో
రాగి మాల్ట్ అని యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు బెల్లము, రాగి మాల్ట్, డ్రై ఫ్రూట్స్ అన్నింటితో ఇచ్చేవాళ్ళండి. ఓకే, అది బాగుంటది. మళ్ళీ ఆకలి కూడా అయ్యేది. ఒక మనం పెద్ద గ్లాస్ తాగామనుకోండి, దాంతో అసలు ఆకలి అయ్యేది. ఓకే, సో రాగి మాల్ట్ లోనే బెల్లము, డ్రై ఫ్రూట్స్ అందేసిస్తారా? అందేసేసి జావా లాగా వేసిస్తారు. రాగి జావా వాళ్ళే చేసిస్తారా? సమ్మర్ లో అయితే ఇంట్లో మేము రాగి జావా మామూలుగా సాల్ట్, మజ్జిగ వేసుకొని చేసుకుంటామండి. దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికిపోయినాయి. సో మీరు యోగా క్లాసెస్కి వెళ్తారా డైలీ? ఇప్పుడు వెళ్ళట్లేదండి, ముందు వెళ్ళేదాన్ని. ఏమైంది, ఇప్పుడు ఎందుకు మానేశారు? అప్పుడు వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇంట్లో కూడా ఫాలో అయ్యేదాన్ని వెళ్ళొచ్చిన తర్వాత. మరేమైంది సడన్ గా? ఇంట్లోనే చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా వేసుకుంటాం. డైలీ అంటే కొంచెం బద్ధకం కదండి, ప్రొద్దున లేవాలంటే. సో మీరు మీ కిడ్స్ అందరు చేస్తారా? చేస్తారండి. వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తారు. కొంచెం హై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికేది. ఇప్పుడు బెల్లం వేసేస్తాం. ఓకే, ఏంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. ఓకే, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా దీంట్లో కరగాలి కదా ఇప్పుడు? వేడికి తొందరగా కరిగిపోతుందండి. ఏంటంటే మొత్తం బెల్లం యూజ్ చేస్తే కలర్ థిక్గా ఉంటాయి. పిల్లలు కొంచెం లైక్ చేయరని కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తానండి నేను. ఇది మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఉడికిపోయిందండి. మీ దగ్గరకు వచ్చాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. కొంచెం స్లో వేసుకున్నాము స్టవ్. ఇలాచి పడండి. ఓకే, ఇప్పుడు స్టవ్ కట్టేసి కొన్ని పాలు పోసి. ఓకే, బెల్లం వేసాం కాబట్టి ముందు పాలు పోయకూడదండి, విరిగిపోతుంది. షుగర్ అయితే ముందే వేసిన బెల్లంతో పాలల్లో ఉడికిస్తే విరిగిపోతుందండి. అయిపోయింది. ఓకే, సో డిష్ అవుట్ చేద్దామా? చేసాం. స్టవ్ ఆఫ్ చేసాం. మీకు లెఫ్ట్ సైడ్ లో వైట్ కలర్ సర్వింగ్ బౌల్ ఉంది, మీరు దాంట్లో డిష్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చివరిగా బాదం గార్నిష్ చేద్దామండి. సగ్గుబియ్యం రాగి పాయసం రెడీ. ఓకే, చూడండి, టేస్ట్ చెప్పండి ఎలా. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం రాగి పిండి పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సగ్గుబియ్యం రాగిపిండి పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, రాగిపిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి, బెల్లం, పంచదార, బాదం పలుకులు. సగ్గుబియ్యం రాగిపిండి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, వేయించుకున్న రాగి జావా, బెల్లం, పంచదార, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పాలు పోసి బాగా తిప్పి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం రాగిపిండి పాయసం రెడీ.